సంఖ్యాకాండము 30వ అధ్యాయము. మోషే ఇజ్రాయేలీల యొక్క గోత్రాధిపతులలో ఇట్లా నేను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరి ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొని బద్ధురాలైన ఎడల, ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగజేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరకొనిన ఎడల, ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల, ఆమె మొక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మొక్కుబళ్ళైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాన్ని గూర్చి వినిన దినమున అతడు ఊరుకుండుట తటస్థించిన ఎడల, ఆమె మొక్కుబళ్ళను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల, అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించును. విధవరాలు గాని విడనాడబడినద గాని తన మీద పెట్టుకొనిన ప్రతి మొక్కుబడి నిలుచును. ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకొనిన ఎడల నేమి, ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడల నేమి, తరువాత ఆమె భర్త విని దాన్ని గూర్చి ఆక్షేపణ చేయక ఊరుకుండిన ఎడల, ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల, ఆమె మొక్కుబళ్లను గూర్చియు ఆమె మీద ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మొక్కుబడిని తన్ను తాను దుఃఖపరుచుకొందునని ప్రమాణపూర్వకముగా తన్ను మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరుకొనుచు వచ్చిన ఎడల, వాడు ఆమె మీదను ఉన్న ఆమె మొక్కుబడులన్నింటినీ ఆమె ఒట్టులన్నింటినీ స్థిరపరచబడిన వాడగును. అతడు వినిన దినమున దాన్ని గూర్చి ఊరుకుండుట వలన వాటిని స్థిరపరచెను. అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.